మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎట్టకేలకు ఫలించిన ఆ తల్లిదండ్రుల 9 ఏళ్ల కల. సాంప్రదాయ పద్ధతిలో ఆతిథ్యం ఇచ్చిన సీఎం కేసీఆర్ దంపతులు. పార్లమెంట్ భవనానికి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలి. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ డిమాండ్. తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు అందించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర. హన్మకొండ వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి. టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహణలో లొల్లి. జేసీ ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య వాగ్వాదం. ఇక డీటెయిల్స్ చూస్తే తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల 9 ఏళ్ల కల సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఫలించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన సురేష్ అనిత దంపతులకు 2013లో ఆడబిడ్డకు జన్మించింది. తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి నేటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతోని నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆడపిల్లకు ఇప్పటిదాకా పేరు పెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్, స్థానిక నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి చొరవ తీసుకొని ఆ తల్లిదండ్రులను, బిడ్డను ప్రగతి భవన్కు తోడుకొని వచ్చారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ దంపతులు సురేష్ అనిత దంపతులను దీవించి వారి 9 ఏళ్ల ఆడబిడ్డకు మహతి అని నామకరణం చేశారు. తమ ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సీఎం దంపతులు బట్టలు పెట్టి సాంప్రదాయ పద్ధతిలో ఆతిథ్యం ఇచ్చారు. బిడ్డ చదువు కోసం ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. కాగా 9 ఏళ్ల కల ఫలించడమే కాకుండా ఊహించని రీతిలో సీఎం కేసీఆర్ తమను ఆదరించి దీవించిన తీరుకు సురేష్ కుటుంబం సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ఈ సందర్భంగా వారు సీఎం దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని అంటూ హసన్పర్తి మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి, అంబేద్కర్ విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేశారు. ఈ తీర్మానం చేయడం వెనుక సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం, సామాజిక దృక్పథం ఉన్నాయని అన్నారు. ఈ తీర్మానం అంశంపై నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాలు, డివిజన్లలో అంబేద్కర్ విగ్రహాలకు, సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు జరిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షురాలు ఎల్లావుల లలితా యాదవ్, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
జై భీమ్ జై భీమ్ జై తెలంగాణ జై తెలంగాణ ఇంకోసం పడియా రమేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 కొనసాగిద్దాం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై భీమ్ జై భీమ్ కేసీఆర్ గారి నాయకత్వం కొనసాగిద్దాం ఆర్ రమేష్ అన్న గారి నాయకత్వం జై తెలంగాణ అందరు బయట మనిషి కంపతాన ఫోటో మంచిది నమస్తే హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అత్యంత కీలకమని హన్మకొండ వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా హన్మకొండ కాంగ్రెస్ భవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబు పాలిసిన రాచరిక పాలన నుంచి తెలంగాణను విముక్తం చేయడానికి కాంగ్రెస్ ప్రజల మద్దతులో వందలాది నేతలు నెలల తరబడి జైల్లో మగ్గి అలుపెరగని పోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నగర మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। विनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा, बना में जाने सुभाषिष मागे, गाये तब जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे स्वतंत्र भारत की जय, स्वतंत्र भारत की जय। చెప్పండి. నేడు సెప్టెంబర్ 17 హైదరాబాద్ భారతదేశంలో విలీనం. నాడు నెహ్రూ గారి క్యాబినెట్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో భారతదేశంలో విలీనం చేసేదానికి ఒక కమిటీ వేసి విలీనం చేయటం జరిగింది. మరి నాడు రజాకార్ల సమయంలో రిజ్వీ అనే ఒక దుర్మార్గుడు హైదరాబాదుల మీద పడి, తెలంగాణ వాళ్ళ మీద పడి చిత్రహింసలు పెడుతూ బాయిలల్లో వేసి నిప్పంటి పెట్టిన సందర్భాలలో నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని క్యాబినెట్లో పెట్టి ఆ రోజు నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కూడా కొనసాగినటువంటి వల్లభాయ్ పటేల్ గారు మరి నేడు ఆ రోజు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలు లేవు. ఆ రోజు వారి పాత్ర లేదు, స్వాతంత్ర పోరాటంలో లేదు, తెలంగాణ హైదరాబాద్ విలీనంలో లేదు, ఎందులో లేదు.
కానీ నేడు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి విచిత్రంగా ఉన్నది ఏంటంటే మేం తెచ్చినామని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ బీజేపీ ఇటు టీఆర్ఎస్ కుల మతాలను రెచ్చగొడుతూ ప్రాంతీయవాదులను రెచ్చగొడుతూ ఈ విధంగా వారు పబ్బం కట్టుకోవడానికి సిగ్గనిపించట్లేదా మీకు మీ ద్వారా అడుగుతున్నాను. 8 ఏళ్లకెళ్ళి ఎందుకు ఏం చేయలేదో ఇవాళ చెప్పండి, జవాబు చెప్పండి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు జవాబు చెప్పండి. మీరు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ హైదరాబాద్ ప్రజలకు 8 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు చెప్పలేదంటే, ఎందుకు చేయలేదంటే నేడు మోదీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, ఎంఐఎం, టీఆర్ఎస్ వీటన్నిటికీ కిషోర్ పీకే అనే వ్యక్తి మార్గదర్శకం చేసి ఈ విధంగా అట్లయితే మరోసారి తెలంగాణ ప్రజల్ని మోసం చేయగలవచ్చు, మరోసారి అడ్డదారులు ఓట్లు దుండుకొని అధికారంలోకి రావచ్చు అనే ఒక దురుద్దేశంతో మతాలని కులాలని రెచ్చగొడుతూ హిందువులని ముస్లింలు తిట్టడం, నాయకులతో ఎంఐఎం తిట్టడం, ఎంఐఎం ఏదైతే బీజేపీ వాళ్ళు తిట్టడం, మధ్యలో పోలీసులను బందోబస్తు పెట్టినటువంటి పోలీసులను విచ్చలవిడిగా గొర్రెలను బర్రెలను బాధినట్టు ప్రభుత్వ ఉద్యోగులను బాధటం, కొట్టడం చూస్తుంటే వీరు తెలంగాణలో అధికారం కోసం మరోసారి మత కులాలను రెచ్చగొట్టి ఒక మరణ ఇది సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు పూర్తిగా గమనించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. మరి ఇందులో ఏదైనా తీసుకొచ్చి హైదరాబాద్లో నాడు రజాకార్లు పాకిస్తాన్లో కలుపుతున్నామని చెప్పి అనంతపురం నగరంలోని గంగాధ్ గౌరీ థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని టీడీపీ తరపున తాము ఒక్కరమే నిర్వహించాలని జేసీ వర్గీయులు, అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. తమ నియోజకవర్గంలో జేసీ వర్గీయులు ఎలా బాదుడే బాదుడు కార్యక్రమం చేపడతారని ప్రభాకర్ చౌదరి వర్గీయుల వాదన. అయితే తాము టీడీపీ కార్యకర్తలమేనని ఎక్కడైనా నిర్వహిస్తామని జేసీ వర్గీయులు అన్నారు. ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు. వాంటెడ్ ఎవరు? వాంటెడ్ మేమైతే కాదు కదా. ఈమె కూడా దాదాపు 40 సంవత్సరాలు నేను చెప్పేది వాళ్ళకు మీకు మాకు లాంటి రాకూడదు. సరే ఇంకా రేపు నుండి మేము ఏడాది తిరగకూడదంటే అనంతపురంలో కూడా తిరగద్దంట. నేను చెప్పేది ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి మేము చెప్తున్నాము. రేపు కాలేజీలో కూర్చొని మాట్లాడుకొని మీరు ఎవరితో కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే ముందుందని వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పరకాలలోని అమరధామంతో పాటు తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజాం పాలనలో ఎంతోమంది అమరయోధులు ప్రాణాలను ఫణంగా పెట్టి స్వతంత్ర పాలనను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ముఖ్యంగా పరకాల చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఎంతోమంది సాయుధ పోరాటంలో ప్రాణాలను కోల్పోయారని అంటూ వారిని స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మార్కెట్ సొసైటీ చైర్మన్లు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విలీన వజ్రోత్సవ వేడుకలు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా హసన్పర్తి మండల కేంద్రంలోని ఎర్రగట్టుగుట్ట వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్ పూజలు నిర్వహించారు. అక్కడి నుండి హసన్పర్తి అంబేద్కర్ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ విలీన వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగళ్లపల్లి తిరుపతి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ అల్లం ప్రవీణ్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని వరంగల్ జిల్లాలోని జాతీయ ఆదర్శ గ్రామం మరియపురం సర్పంచ్ అల్లం బాలరెడ్డి అన్నారు. మరియపురంలోని లూడ్ మాతా క్యాథలిక్ చర్చి ప్రాంగణంలో ఫాదర్ రాజా ఆధ్వర్యంలో సర్పంచ్ అల్లం బాలరెడ్డి కుమారుడు అల్లం ప్రవీణ్ రెడ్డి 7వ వర్ధంతి సంతాప వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, మరియపురం నిర్మలా మాత సభ్యులు, మహిళా మండలి సభ్యులు, సిస్టర్ ఫ్రాన్సిసా, గ్రామస్తులు పాల్గొన్నారు. దేవుడే దైవరాజ్యము నీకు సొంతం గురి తప్పక ధరితే జీవిత సత్యం ఎవరితో జీవితం. నేనే కాదు, బాబాయ్ పెద్ద నాన్న అందరం పోతున్నాం, అక్కడే ఉంటున్నాం ఆ పూట అని అంటే కాదు డాడీ, నానమ్మ లేదు, మీరు నానమ్మతోటే ఉండాలి అని చెప్పి నాతో తల్లి తప్పకుండా నువ్వు చెప్పినాక నీ మాట కాదని చెప్పి వేదిక మీద ఉన్నటువంటి నాకు అతి ఇష్టమైనటువంటి అల్లుళ్ళు, కొడుకు, తమ్ముడు మరియు నా మిత్రుడు విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఫాదర్, మీరు అనుమతిస్తే చివరి రోజుల్లో వాడు చనిపోవటానికి కొద్ది రోజుల ముందు వాడు నాతో జరిగిన సంభాషణ ఈ సందర్భంగా చెప్పుకుంటే సబబని నేను భావిస్తున్నాను. ఒక 5 నిమిషాల్లో క్లుప్తంగా మాట్లాడతాను. వాడు చనిపోవటానికి సరిగ్గా 1.5 నెలల ముందు నాకు ఒకరోజు ఫోన్ చేసి, డాడీ మీతో నేను మాట్లాడాలి పర్సనల్గా అని అనటం జరిగింది. వాడు సరే నాన్న నేను వస్తున్నాను, ఎప్పుడు రమ్మంటావు? డాడీ ఇంకా 1-2 నెలలకు నుంచి బతుకము. సో మీరు ఎంతో కష్టపడి సంపాదించిన ఈ ఆస్తిని నా భాగం కూడా ఇవ్వాలనుకుంటున్నారా? మరి ఇస్తే నేను ఉన్నాను కదా, అప్పుడేంటిది మీ ఆలోచన అని అడిగినాడు వాడు. నేను చెప్పినాను, అదేం లేదు నాన్న, నీ భాగం నీదే, ఖచ్చితంగా మీకు పెడతాం 1/3. దాన్ని నువ్వేం చేయమంటే అది చేస్తాం, అది నువ్వు మమ్మీకే దాని బాధ్యత తప్పచెప్పు అని కూడా నేను కోరటం జరిగింది. వాడు వెంటనే వాడి కోరిక మేరకు 4 భాగాలు చేయటం, 15 రోజుల్లోనే నేను 3 భాగాలు, ఒక భాగాన్ని నేను నా భార్య కలిసి, అంటే నాకు 1/8% నాకు రావటం జరిగింది. దాంట్లో భాగంగానే నాకు హైదరాబాద్లోని వాసవి కళ్యాణ మండపం వాసవి కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య విద్యార్థినులకు ప్రతిభా పురస్కారాల అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, మహిళా అధ్యక్షురాలు శారదా ఉప్పల, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదర్ గుప్తా, ఆర్యవైశ్య సంఘ పెద్దలు, కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు. అమరావతిని నిర్వీర్యం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ముద్దాయిలేనని బాపట్ల జిల్లా రేపల్లె పట్టణ సిపిఎం కార్యదర్శి సిహెచ్ మణిలాల్ అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు సిపిఎం మద్దతు ఉంటుందని తెలిపారు. అమరావతి నుండి అరసవెల్లి వరకు అమరావతి రైతులు ప్రజలు చేపట్టిన పాదయాత్రకు సిపిఎం బృందం గుడికాయలంక వద్ద స్వాగతం పలికి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వై కిషోర్, కె ఆశీర్వాదం, కె రమేష్, వి మావో, కె గోపి, బిఎల్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నటువంటిది. కానీ ఈరోజు ప్రభుత్వం ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతూ వికేంద్రీకరణ అని చెప్పేసి 3 రాజధానులు అని చెప్పేసి కపట నాటకం ఆడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంత రైతాంగం చేస్తున్నటువంటి పాదయాత్రకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంది. సిపిఎం మొదటి నుంచి కూడా ఒకే వైఖరి రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే నేపథ్యంలో ఈరోజు ఈ రాజధాని అభివృద్ధి అవటంలో కానీ, రాజధాని నిధులు ఇవ్వటంలో కానీ, వికేంద్రీకరణ సంబంధించి ప్రత్యేక హోదా కానీ, వీటన్నిటికి సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వం కూడా అంతే బాధ్యత ఉంది. ఈరోజు రాజధాని అభివృద్ధితో పాటు రాజధాని ముందుకెళ్ళకపోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 వైఫల్యం ఉంది. అందుకని ఈరోజు సిపిఎంగా ఒక స్వతంత్ర విధానాన్ని తీసుకుని ఎక్కడికక్కడ రాజధానికి సంబంధించి స్పష్టమైనటువంటి మద్దతు ప్రకటిస్తా ఉన్నాము. రాజధాని ఏకైక రాజధాని కొనసాగించేందుకు కూడా రైతులు చేస్తున్న పూర్తి పోరాటాన్ని మద్దతిస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా పిలుపునిస్తా ఉన్నాము. జై అమరావతి. నిర్మల్ జిల్లా రూరల్ మండలం వేంగ్వాపేట్కు చెందిన కొత్తకాపు ప్రవీణ్ అనే 32 ఏళ్ల యువకుడు పశువుల కోసం వెళ్లి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో స్వర్ణవాగులో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గ్రామస్తులు పోలీసులతో కలిసి గాలింపు చర్యలను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎట్టకేలకు ఫలించిన ఆ తల్లిదండ్రుల 9 ఏళ్ల కల. సాంప్రదాయ పద్ధతిలో ఆతిథ్యం ఇచ్చిన సీఎం కేసీఆర్ దంపతులు. పార్లమెంట్ భవనానికి బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలి. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ డిమాండ్. తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు అందించడంలో కాంగ్రెస్ కీలక పాత్ర. హన్మకొండ వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి. టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహణలో లొల్లి. జేసీ ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య వాగ్వాదం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.